అరే యార్ నాకు డౌట్, డాక్టర్స్కి ఎగ్జాక్ట్గా డెలివరీ డేట్ ఎలా తెలుస్తుంది? ఏంటి నీకు డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేయడం రాదా? చాలా ఈజీ, చెప్తాదా? చాలా ఈజీగా చెప్తా వినండి. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తెలిసి ఉండాలి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 9 months and 7 days ఉంటుంది, దట్ ఈస్ 40 weeks. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈడీడీలో 3 scenarios ఉంటాయి. ఫస్ట్ సినారియో వచ్చేసి ఒకవేళ తన ఒక ఉమెన్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చేసి 28 days రెగ్యులర్ సైకిల్ ఉంటే మనం డైరెక్ట్గా నెక్లెస్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్లెస్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ప్లస్ 9 months ప్లస్ 7 days. అంటే ఒక ఉమెన్కి లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో ఆ ఫస్ట్ డే నుంచి 7 days ఇంకా 9 months యాడ్ చేస్తే వచ్చే డేటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్కి తన ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ 3rd March 2025కి ఉందనుకుందాం. ఇంకా తన సైకిల్ రెగ్యులర్ సైకిల్స్ 28 daysకి వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు 3rd March 2025కి మనం 7 days 9 months యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకు 10th December 2025 వస్తుంది. సో తన ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి 10th December 2025. ఫర్ సపోజ్ ఒక ఉమెన్కి సైకిల్ లెంత్ అనేది 28 days కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. అప్పుడు మనం మోడిఫైడ్ నెక్లెస్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒక ఉమెన్కి తన సైకిల్ అనేది లెస్ దెన్ 28 days ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్కి 24 days సైకిల్ మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్ 28 days సైకిల్ నుంచి ఈ 24 daysని తీసేయాలి. వచ్చే వాల్యూని మనం ఇక్కడ ఏం చేయాలంటే కరెక్టెడ్ ఈడీడీ ఫార్ములా, ఈ కేసులో అప్రాక్సిమేట్లీ ఈడీడీ ముందు క్యాలిక్యులేట్ చేసాం కదా, దానికి ఈ వచ్చిన ఎక్స్ వాల్యూతో మైనస్ చేయాలన్నమాట. అంటే 10th December 2025 వచ్చింది ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, కానీ ఇక్కడ 24 days మాత్రమే ఉంది. అంటే మన డిఫరెన్స్ ఎంత వచ్చింది? దీనికి 4 days వచ్చింది. సో 4 daysని మైనస్ చేయాలి. అప్పుడు 6th December 2025 అన్నమాట. సో తన ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇప్పుడు వచ్చేసి 6th December 2025 ఈ కేసులో. ఫర్ సపోజ్ తన సైకిల్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 28 days ఉంది అనుకుందాం. అంటే ఒక ఉమెన్కి ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ 31 days తీసుకున్నాం. సో యాక్చువల్ సైకిల్ ఎంత ఇప్పుడు 31 days ఉంది తనకి. సో మనకు వచ్చేది రెగ్యులర్గా ఒక ఉమెన్కి 28 days సైకిల్ వస్తుంది 28 daysకి. సో ఈ 31 days నుంచి 28 days తీసేస్తే ఒక డిఫరెన్స్ వస్తుంది, అంటే ఒక వై వాల్యూ అనుకుందాం ఇది. సో ఈ కేసులో మనము ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. కరెక్ట్ ఈడీడీ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్ ఈడీడీ ప్లస్ వై వాల్యూ. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ అంటే అప్రాక్సిమేట్ ఈడీడీ ఎంత వచ్చింది నాకు? 10th December 2025 వచ్చింది. ప్లస్ ఇక్కడ వచ్చిన 3 daysని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు 13th December 2025 అనమాట తన ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. If the cycle length is variable, calculate approximately cycle length by doing mean of 3 previous cycle అనమాట. అంటే కొందరికి పీసీఓడి ఉంటుంది, సో ఒకసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి తొందరగానే వస్తుంది. ఆ కేసులో మనం ఏం చేయాలంటే యావరేజ్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సో 3 previous cycles యావరేజ్ వాల్యూ C1 + C2 + C3/3. అప్పుడు యావరేజ్ వాల్యూ ఒకటి వస్తుంది. సో తన ఎల్ఎంపీ యూజ్ చేసి ఒకవేళ యావరేజ్ వాల్యూ 28 days ఎగ్జాక్ట్ వస్తుందంటే మనం డైరెక్ట్ నెక్లెస్ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం ఈడీటీని. సపోజ్ యావరేజ్ లెంత్ ఆఫ్ సైకిల్ 28 days ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే అప్పుడు మనం మోడిఫైడ్ నెక్లెస్ ఫార్ములా యూజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చా? అరే యార్ మస్తు చెప్పినావు. ఇలాంటి క్లినికల్ నాలెడ్జ్ కోసం ఇప్పుడే పేజ్ని ఫాలో కొట్టు మచ్చా.